వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ. తొలి పూజలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన సింగరేణి యాజమాన్యం. రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోమ్ పై దాడి. జగిత్యాల ప్రముఖ సూక్ష్మ కళాకారుని వినూత్న రీతిలో గణపతి ప్రతిమ. ఇక వివరాలకు వెళ్తే, మంచిర్యాల పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు బెల్లంపల్లి చౌరస్తాలోని సాయి రెసిడెన్సీ లాడ్జ్ నందు రైడ్ చేయగా 6 వీటులు 1 సుంకరయ్య శివయ్య, అనకేపల్లి బెల్లంపల్లి, మందాల శివ, ఆశీష్ గోదార్కని, గోస్కుల ప్రశాంత్ వెల్గటూరు, ఆకుల ప్రశాంత్ గోదార్కని, రౌతు కార్తిక్ గోదార్కని, 6 తిరుపతి లక్షెట్టిపేట అను వీరు మహిళలతో లాడ్జ్ రూమ్స్ నందు పట్టుబడ్డారు. వీటిని విచారించగా వీరు లాడ్జ్ మేనేజ్మెంట్ వారికి 2 గంటలకు రూమ్స్ నందు మహిళతో ఉండుగానుకు 1100 రూపాయలు చెల్లించగా వారు అనుమతించినట్లు తెలిపారు. లాడ్జ్ మేనేజ్మెంట్ వారు డబ్బులు తీసుకుని విచారణను ప్రోత్సహిస్తున్నట్లు విచారణలో తేలగా లాడ్జ్ మేనేజర్ జనార్దన్ తో సహా 6 విటులను అదుపులోకి తీసుకుని మేనేజ్మెంట్ వారి నుండి విటులు చెల్లించిన 6600 నగదు సీజ్ చేసి వారిపై 7 వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వీరితో పాటు లాడ్జ్ ఓనర్ పై కేసు నమోదు చేసి పై 7 వ్యక్తులను అరెస్ట్ చేయడమైనది. సుంకరి శివయ్య, ఇతను నాగేనపల్లి బెల్లంపల్లి, మందాల శివ, ఇతను గోదావరికని, గోస్కుల ప్రశాంత్, అతను వెలగటూరు కరీంనగర్, ఆకుల ప్రశాంత్, ఇతను వచ్చేసి గోదావరికని 18, రౌతు కార్తిక్, ఉదయనగర్ గోదావరికని, తిరుపతి లక్షపేట. ఈ 6 పర్సన్స్ లేడీస్ విక్టిమ్స్ బాధితులతో కలిసి ఉండలో ఉన్నారు. వీళ్ళని రైడ్ చేసేసి పట్టుకున్న సిబ్బందితో కలిసి పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే వీళ్ళు లాడ్జ్ ఓనర్ ఏదైతే ఉన్నారో సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ అతనికి కోర్స్కి 1100 చొప్పున చెల్లిస్తున్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఏదైతే ఓనర్ ఉన్నారో మేనేజర్ వీళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రాస్టిట్యూషన్ చేయడానికి. వీళ్ళ దగ్గర నుంచి కోర్స్కి 1100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా అక్కడ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి ఎస్ఐ గారు రైడ్ చేసి పడుతున్నాను. సో వాళ్ళని పట్టుకొని ఈ 6 పర్సన్స్తో పాటు బాధితులను కొనుగోలు తీసుకున్నారు. అదేవిధంగా లాడ్జ్ మేనేజర్ మోటం జనార్దన్, ఇతను గోపాలరావు, ఇతను కూడా అదుపులోకి తీసుకున్నారు. దగ్గర నుంచి ఈ లాడ్జ్ మేనేజర్ దగ్గర నుంచి 6600 రూపాయలు క్యాష్ ఏదైతే ఈ 6 పర్సన్స్ 1100 రూపాయలు చొప్పున మేనేజర్కి చెల్లించారో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు లాడ్జ్ రిజిస్టర్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఏమీ ఎంట్రీ చేయలేదు. వీళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాడ్జ్ మేనేజ్మెంట్ అనేది ప్రాసిక్యూషన్ కోసం అమౌంట్ తీసుకుంటూ ఈజీగా మనీ సంపాదించడం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఈరోజు వీళ్ళు 7 ఈ 6 వీటితో పాటు లాడ్జ్ మేనేజర్ని కూడా వీళ్ళు పట్టుకున్న వచ్చి పంచనామా చేసి సొల్యూషన్ పట్టుకొచ్చారు ఎస్ఐ. అదేవిధంగా బాధితులు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో బాధితులను వాళ్ళని సఖీ సెంటర్కి తరలించడం జరిగింది. ఈ 6 ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇవ్వగా వీరిపై కేసు నమోదు చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇదే లాడ్జిలో ప్రాసిక్యూషన్ అనేది జరిగినప్పుడు రైడ్ చేసి కేసు చేయడం జరిగింది. ఇది 2వసారి. సో దీనిపై తదుపరి చర్యల గురించి లాడ్జీ తదుపరి చర్యల గురించి కూడా పై అధికారుల ద్వారా సీజింగ్ కోసం రెవెన్యూ వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి రాయడం జరుగుతుంది.
సో ఈ తనిఖీలు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇట్లా వ్యభిచారం నడుస్తుంది విచారపడడం లేదని గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చింది. అయితే మైక్ పర్మిషన్లు విగ్రహం హైట్ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత చెప్పడం వివాదాస్పదం అవుతుంది. మైక్ పర్మిషన్లు రోజుకు 100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులుంటే 350 రూపాయలు, 6 అడుగుల పైన ఉంటే రోజుకు 700 రూపాయలు చలాన్లు కట్టాల్సిందని ఆమె చెప్పారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక 100 రూపీస్, హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసీ తీసుకొచ్చుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీవన్ అక్కడ 5. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ వినూత్న రీతిలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ అబ్బురపరిచేలా గరకపోచపై గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లంబోదరుడికి ఇష్టమైన గరకపోచపై అనేక విగ్రహాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దయాకర్ తెలిపారు. ఈ కళాఖండం సృష్టించడానికి దాదాపు 10 గంటలు కష్టపడినట్లు తెలిపారు. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరకపోస మీద ఆ గణనాథుని తయారు చేశాను, ఇక్కడ ఉంది. మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపోస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. కల్కత్తాలో డాక్టర్ హత్యోదంతంపై అట్టుడికిన డాక్టర్ల ఆందోళన మరవక నిన్న శుక్రవారం రావులపాలెంలో డాక్టర్పై దాడి ఘటన. దాడిలో గాయపడ్డ డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బంది, దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్, పోలీసులు రంగప్రవేశం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన కొత్తపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ గోవిందరావు దాడికి కారణం 2 బైకులు ఢీకొట్టిన ఘటన. ఈ ప్రమాదంలో 2 వర్గాల మధ్య ఏర్పడిన సంఘర్షణ. ఈ ఘర్షణలో ఒక వర్గం వారు ఇదే హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స పొందుతుండగా మరో వర్గానికి చెందిన బాలాజీ తన స్నేహితులు అయిన నిందితులను సంఘటన స్థలానికి రమ్మని సమాచారం అందించడంతో హాస్పిటల్కు చేరుకున్న నిందితులు హాస్పిటల్కు చేరుకోగానే బెడ్ పైన ఉన్న బాధితుడిని తీవ్రంగా కొట్టిన వైనం. పేషెంట్స్ పై దాడికి పాల్పడుతున్న వేళ అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బందిపై దాడిని అడ్డుకున్న డాక్టర్ను కొట్టిన వైనం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుడిని తీవ్రంగా గాయపరిచిన హుటాహుటిగా రాజమండ్రి హాస్పిటల్కు తరలించిన పోలీసులు. దాడికి పాల్పడిన వ్యక్తులు పి గన్నవరం మండలం గంటిపేదపూడి గ్రామానికి చెందిన కుప్పల సత్యనారాయణ, కుప్పల జయబాబు మరికొంతమందిగా గుర్తించారు. వీరి దాడిలో డాక్టర్ సందీప్ కుమార్ రెడ్డి హాస్పిటల్ సిబ్బందికి గాయాలు. రావులపాలెం సీఏ జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుంది అని డీఎస్పీ వివరణ. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్స్కు హామీ ఇచ్చారు. అన్ని కోణాల్లో విచారణ అనంతరం ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్స్ వద్ద బందోబస్తు పెడతామని హామీ ఇచ్చిన ఇన్ఛార్జ్ డీఎస్పీ రావులపాలెంలో డాక్టర్లు అందరూ హాస్పిటల్కు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ బోర్డు ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బోర్డు ఉంది. వచ్చి ఎవరు ఎంత గొడవడుతున్నారు, బయటకు కొట్టుకోవచ్చు కదా, ఎవరో గొడవ ఎవరంటే లంచా కొడక అంటే వచ్చేసి అయితే డాడగా నమ్మకంగా ముందు మీద చేసుకుంటే గెట్టేటప్పుడు బాబాయ్ డాడగాని కొట్టేస్తారు బాబాయ్ అని మేము కంగారుగా భయపడిపోతుంటే ఎట్లా మీకు సంబంధం లేదు లంచ్లారు దొరకాలంటే అంటున్నారు అనేసి అనిమినేటోడికి ఇదే సంబంధం లేదు మా ఇదంతా నాకు చేసి మరి సంబంధం లేదు అంటే పెట్టరా ఎందుకని చేస్తారు దగ్గర అన్నప్పుడు డాటగారు అంటే అంతే వర్గ మీద లాక్కిపోయిండే వర్గ మీద పెట్టుకుంటాడు డాటగారు. మాకు భయం వేసిందండి బాబు డాటగారు ఏం చేస్తారో బాబాయ్ మాకు భయం వేసిందండి. చాలా వచ్చి చేశారండి బాబా
అంత కొరగాడు బయట తీసిపడి కింద తొక్కేస్తారండి బాబాయ్ బాబు కొడుకోవాలి చచ్చిపోయి కొడుకోవాలి మేము వెనకాల నుండి గోలే పోవాలండి మేము అసలే బాగోలేదండి బాబు తొక్కేసారండి బాబా ఇష్టంగా తొక్కేసారండి అలా చేశారండి బాబు ఈ అబ్బాయి చక్కగా కాబట్టి 4 సార్లు లాగేశారండి మంచి పని కాదు కరెక్ట్ కదా అన్న తప్పింది ఈ అబ్బాయిని 4 సార్లు లాగేశారండి. సింగరేణి యాజమాన్యం మంథమరి ఏరియాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో చేసే వినాయక విగ్రహాలు కాకుండా సింగరేణి యాజమాన్యం పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను 6వ తారీఖు శుక్రవారం రోజున సింగరేణి ఈసీఆర్ క్లబ్లలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ చేతుల మీదుగా ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. ఎస్ఓటీజీఎం శ్రీ ఏ రాజేశ్వర రెడ్డి గారిని విగ్రహాన్ని పంపిణీ చేయాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా శ్రీ ఎస్ శ్యామ్ సుందర్ గారు పర్సనల్ మేనేజర్ వారిని కూడా విగ్రహాన్ని ప్రజలకు అందజేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రతిమలనే మనము పూజకి వినియోగించాలి. మరి ముఖ్యంగా ఈ కెమికల్స్ వాడుతూ రంగురంగుల వినాయకులని వాడడం వలన మనకి పొల్యూషన్ అవుతుందని కంది శ్రీనివాస్ గారు మరి పైడేశ్వర్ గారు మీ అందరికీ ఉదాహరణంగా వివరించారు. అదీని కాకుండా మరి దీనివల్ల ఇంకా వాతావరణ కాలుష్యము నీటి కాలుష్యము ఏర్పడి మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సింగరేణి కంపెనీ ఇచ్చే ఈ ప్రతిమలు మరి మందమరిలోని ప్రజలందరికీ సరిపోవు. మరి ఏవైతే ఇస్తున్నామో వీటిని ఒక ఎగ్జాంపుల్గా ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ గుర్తించి మట్టి వినాయకులను మాత్రమే పూజకు వినియోగించుకొని మరి వినాయకుని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందవలనని నేను కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఈ పండుగ మనం జరుపుకుంటున్నాము. సింగరేణిలోని అన్ని ఏరియాలలో చాలా సంవత్సరాల నుండి మనం ఈ మట్టి ప్రతిమలను మనం ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇదిని కాక మరి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్యన మరి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలు. మరి మన ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమల బారిన పడకుండా మరి మన హౌజెస్కి సరి అయిన కర్టెన్స్ వాడుకోవాలి. దోమల వలన మరి విపరీతమైన జబ్బులు డెంగ్యూ లాంటి ఇంకా వైరల్ ఫీవర్స్ ఇవి రావడం వలన ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఈ పొల్యూషన్కి ఈ మట్టి ప్రతిమలనే కాకుండా మన సరౌండింగ్స్ అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి చెత్త చెదారము లేకుండా మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా వేడిగా ఉండాలి. తర్వాత మనం తాగే నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మన బాడీలోకి మనం పీల్చుకునే గాలి, మనం తినే ఆహారము, మనం త్రాగే నీరు, ఈ 3 వస్తువులు మరి పరిశుభ్రంగా పొల్యూషన్ ఫ్రీగా ఉంటే మనకు చాలా మటుకు జబ్బులు రావు. కాబట్టి ప్రజలందరూ గమనించి వీటికి మహిళలు ముఖ్యంగా గమనించి ఏఐటీసీ తరఫున అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈనాడు మన సింగరేణి యాజమాన్యం వారు గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మట్టి వినాయకుడి విగ్రహాలని మరి మన కోల్బెట్టు ప్రాంతంలో మరి పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి ఈ రకంగా మన సింగరేణి ప్రాంతం ఎక్కడైతే మన సింగరేణి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ యాజమాన్యం వారు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేయడం వల్ల కొంతలో కొంత అయినా మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. మరి ఈ యొక్క ప్లాస్టర్ పారిస్ మన ఈ రంగులు ఈ కెమికల్స్ వల్ల వాడేటువంటి ఈ వినాయక విగ్రహాల వల్ల మరి అనేకమైనటువంటి నష్టాలు, మరి ప్రజలు కూడా అనేకమైనటువంటి రోగాల బారిన పడేటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అది చాలా సంవత్సరాలు మన చెరువులలో కానీ నదులలో కానీ ఆ కెమికల్స్ అనేటివి కరగకుండా మరి వాటితో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు మరి మళ్ళా జల జీవరాశులకు కూడా మరి అవి కూడా దక్కకుండా మరి జరుగుతున్నది. దాన్ని ఉద్దేశించి ఈరోజు మన యాజమాన్యం వారు మన జనరల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం చాలా
దాయకమైనటువంటి అంశం. అదేవిధంగా మన పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క కాలుష్య నివారణకు సరైన చర్యలు తీసుకొని ఎవరి వంతు కృషిగా వారు ప్రయత్నం చేస్తే ఈ కాలుష్య నివారణ బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. సో మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న రాత్రి రికార్డైన వీడియో ఫుటేజ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తుందన్న మాట వాస్తవమే. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. హౌసింగ్ బోర్డు, దివాన్ చెరువు, శ్రీరాంపురం, స్వరూపనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరు సంచరించకండి. సాధ్యమైనంత వరకు గుంపులుగానే ఉండండి. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం వారు చిరుతను బంధించేందుకు ఏ విధమైన ప్రాణ నష్టం, జంతు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. बाबू ले छोड़ టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు నందమూరి మోక్షజ 30వ జన్మదిన సందర్భంను పురస్కరించుకొని నందమూరి మోక్షజ ఆర్గనైజేషన్ కర్నూలు వారి ఆధ్వర్యంలో వరదల కారణంగా విజయవాడలో నిరాశ్రయులైన వారి సహాయార్థం ఈరోజు నందమూరి మోక్షజ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్యశంకర్, మోతీలాల్, రమేష్ రెడ్డి, ప్రతాప్, వెంకటేష్, నాగనూరి సర్దార్ మొదలగు వారి నిత్యావసర వస్తువుల కిట్లను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డికి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందజేయడం జరిగింది. బాలయ్య బాబు ముద్దుల తనయుడు మోక్షి బర్త్డే సందర్భంగా విజయవాడ వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకు వస్తు రూపేణ బియ్యము, మంచి నూనె, చక్కెర అన్ని వస్తు రూపేణ ఇచ్చినటువంటి ఈ ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్థానిక నటరాజ్ కిరాణం ట్రేడర్స్ వరంగల్ రైల్వే గేట్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన అన్నపూర్ణ ఉప్పును స్వాధీనం చేసుకున్నారు. నటరాజ్ కిరాణం వ్యాపారుల వద్ద నాసిరకం కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తున్నారని ప్రజల ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించారు. సోదాల్లో దుకాణంలో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడులను గడువు తేదీ దాటిన ఉప్పుని స్వాధీనపరుచుకున్నారు. కొనుగోలుదారుల్లో ఒకరికి సెప్టెంబర్ 9, 2023న గడువు ముగిసే 10 కిలోల ఉప్పును నటరాజ్ కిరాణం వారు విక్రయం చేశారు. ఆహార భద్రత చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన నటరాజ్ ట్రేడర్స్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలపై తప్పక చర్యలు కొనసాగిస్తామని, భవిష్యత్తులోని ఇటువంటి ఆకస్మిక దాడులు మరిన్ని కొనసాగుతాయని తెలిపారు. మార్కెట్లో సురక్షితమైన మరియు నాణ్యమైన ఉత్పత్తుల లభ్యతను గురించి ప్రజలలో అవగాహన ఉండాలని మరియు కొనుగోలు చేసే ఉత్పత్తుల గురించి వినియోగదారుల విచారణ చేసి కొనుగోలు చేయవలసిందిగా తెలిపారు. మినపప్పు తీసుకొని మినపప్పు మొత్తం పురుగులు పట్టింది ఉన్నది. సో దాన్ని రివర్స్ తీసుకొని నెక్స్ట్ టైం రిపీట్ కావద్దని నాకు చెప్పినారు. చెప్పి మళ్ళీ నిన్న మీకు రిమైండ్ చేసిన ఒక 2 నిమిషాలు ఫోన్ చేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం. బార్లు, పబ్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సోదాలు. 5 పబ్లో 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేయగా టెస్టులో 4గురికి పాజిటివ్ వచ్చింది. శేరిలింగంపల్లిలోని కోరం క్లబ్లో 2కి, జూబ్లీహిల్స్లోని బేబిల్లన్ పబ్లో మరో 2కి పాజిటివ్. డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ చిన్న నాగేష్, రవికుమార్, కేశవరావు, అబ్దుల్ రహీం. పట్టుబడ్డ 4గురిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు.
క్లారిటీ వస్తుందా? దగ్గరికి రా మళ్ళీ. వస్తుందా? అది కనిపిస్తుందా? మార్క్ రానిది कुछ भी मत करेगा. ऑलराइट ओके. Keep this. Can you keep? Yes. Keep. Here. बस. Ready? Yes. మన వాళ్ళు తీసుకుంటారు. లేక సింగ్ ఇట్లా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ దేవుడి పేరుతో పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుప్పం లయన్స్ క్లబ్ వారు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను కుప్పం ప్రజలకు వితరణ చేశారు. లయన్స్ క్లబ్ అడ్వైజర్ డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా యువత నిర్వహిస్తున్నారని, అందువల్ల పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తున్నారని తెలిపారు. కొంతమంది యువత ఈ మధ్య కాలంలో వీటిపై అవగాహన కల్పిస్తూ మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నారు అని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు రావాలని ఆయన కోరారు. లయన్స్ క్లబ్ తరపున కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు టీడీపీ ముఖ్య నాయకులు పిఎస్ రాణి మునిరత్నం, చేతులు తీసుకోండి సార్, చేతులు తీసుకోండి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. నేడు ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్. ఈసారి సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనం. 70 అడుగులతో ఖైరతాబాద్ మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి వారి మొదటి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. సౌండ్ బేటా, హలో సౌండ్, పంతులు సౌండ్. ఓం అచ్చద ప్రార్థ ప్రమేద సువచదారందపుత్రగా ఉదాపరణదిష్టమచదాచ ప్రార్చద శ్రియామర్జస్సమాయుస్సమారోగ్య మాయుధాశ్వపమానమహ్యతే ధనం ధాన్యం వసుంబహుపుత్రలాభ సతసంవత్సర శతం దీర్ఘమాయుః. ఓం నేత్రాజమ్య. ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము, ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాది రాజాజ ప్రసంజసాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే
సమే కామాన్ కామకామాయ మహ్యాః లాగండి లాగండి పైకి లాగండి నువ్వు ముగ్గురు రాకో వెనకకు ఏ బాబు వెనకకు లాగండి వైశ్రవణాయ మహారాజాయ నమః యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపాన్ పశువాన్ భవతి చంద్రమావా అపాం పుష్పా పుష్పవాన్ ప్రజాపాన్ పశువాన్ భవతి అస్య యమానస్య ఆయుధనవాన్ భవతి ఆయుధనం వేద ఆయుధనవాన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.